In last class we discussed about some introduction. Now let us discuss some more introduction. ఇంకా కొంత ఇంట్రడక్షన్ భాగాన్ని తెలుసుకోవాలి. సో లాస్ట్ క్లాస్లో అటామిక్ నెంబర్, అటామిక్ మాస్ నెంబర్ అట్లా చాలా కొంత ఇంట్రడక్షన్ భాగం గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఒక బాడీ అనేది పాజిటివ్లీ ఛార్జ్డ్ అని ఎప్పుడు అంటాం, నెగిటివ్లీ ఛార్జ్డ్ అని ఎప్పుడు అంటాం? మనకి తెలుసు ఎవ్రీ సబ్స్టాన్స్ ఈజ్ మేడప్ ఆఫ్ యాటమ్స్ అని. అయితే ఆ యాటమ్స్లో పాజిటివ్ ఛార్జ్ ఎంత ఉంటుందో నెగిటివ్ ఛార్జ్ కూడా అంతే ఉంటుంది. ఇఫ్ ఇట్ ఆల్ ఒక యాటమ్ కనుక ఎలక్ట్రాన్స్ని కనుక లూజ్ అయితే, ఎలక్ట్రాన్స్ని కనుక రిమూవ్ చేస్తే, సో అక్కడ ఏమైంది, నెగిటివ్ ఛార్జ్ రిమూవ్ అయింది. అంటే ద బాడీ ఈజ్ సెట్ టు బి ఏ పాజిటివ్లీ ఛార్జ్డ్ బాడీ. ఒకవేళ ఆ బాడీ కనుక ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేస్తే, ఇఫ్ యూ యాడ్ ఎలక్ట్రాన్స్ టు దట్ బాడీ, ఆటమ్కి ఎలక్ట్రాన్స్ కనుక గెయిన్ చేస్తే, దెన్ దట్ బాడీ ఈజ్ సెట్ టు బి ఏ నెగిటివ్లీ ఛార్జ్డ్ బాడీ. దిస్ ఈజ్ అబౌట్ పాజిటివ్లీ ఛార్జ్డ్ అండ్ నెగిటివ్లీ ఛార్జ్డ్ బాడీస్. అయితే ఇప్పుడు మనం ఒక బాడీని రబ్ చేయడం వల్ల అది అట్రాక్షన్ ప్రాపర్టీకి గురవుతుంది. అంటే ఏ విధంగా అంటే, చిన్నప్పుడు మనం ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటాం. దాంట్లో భాగంగానే మనం దువ్వెన అంటే ఒక కోంబ్ హెయిర్లో రబ్ చేసినప్పుడు చిన్న చిన్న పీసెస్ ఆఫ్ పేపర్స్ దగ్గర ఆ కూమ్ కనుక పెడితే ఆ పీస్ ఆఫ్ పేపర్స్ని అట్రాక్ట్ చేస్తుంటుంది. అక్కడ ఏమవుతుందంటే, దట్ కూంబ్ ఈజ్ ఎలక్ట్రిఫైడ్, దట్ కూంబ్ ఈజ్ ఛార్జ్డ్. అదొక కూంబ్ అనేది ఒక ప్రాపర్టీని గెయిన్ చేస్తుంది. ఆ ప్రాపర్టీని మనం ఎలక్ట్రిసిటీ అని పిలుస్తాం. దట్ ప్రాపర్టీ నేమ్ ఇస్ కాల్డ్ యాజ్ ఎలక్ట్రిసిటీ. Now let us discuss about the property of charges. Okay, properties of charge. చార్జ్ యొక్క ప్రాపర్టీస్ తెలుసుకుందాం. మనకు తెలుసు చార్జెస్ అనేవి టూ టైప్స్, దట్ ఈస్ పాజిటివ్ అండ్ పాజిటివ్ ఆర్ నెగటివ్. అండ్ ఇంకొక విషయం ఏమిటంటే, ఇట్ ఈజ్ స్కేలార్ క్వాంటిటీ. ఇట్ ఈజ్ స్కేలార్ క్వాంటిటీ. స్కేలార్ వెక్టార్ అని చెప్పుకుంటాం కదమ్మా. స్కేలార్ అంటే ద ఫిజికల్ క్వాంటిటీ విచ్ హ్యాస్ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ బట్ నాట్ డైరెక్షన్ ఇస్ కాల్డ్ స్కేలార్ క్వాంటిటీ. అదే వెక్టార్ అంటే ద ఫిజికల్ క్వాంటిటీ విచ్ హ్యావ్ బోత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ని మనం వెక్టార్ అంటాం. ఇక్కడ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్స్ గురించి మాత్రమే చెప్పుకుంటాం కాబట్టి డైరెక్షన్ గురించి చెప్పుకోం కాబట్టి దట్ ఈస్ స్కేలార్ క్వాంటిటీ. అయితే థర్డ్ వన్ ఏంటంటే, లైక్ ఛార్జెస్ ఆర్ రిపెల్డ్, అన్లైక్ ఛార్జెస్ ఆర్ అట్రాక్ట్. అంటే అక్కడ పాజిటివ్ ఛార్జెస్ రిపెల్ అవుతాయి, నెగిటివ్ ఛార్జెస్ రిపెల్ అవుతాయి, పాజిటివ్ నెగిటివ్ అట్రాక్ట్ అవుతాయి. లైక్ ఛార్జ్ రిపెల్, అన్లైక్ ఛార్జెస్ అట్రాక్ట్. అండ్ charge is quantized. Charge is quantized. ఛార్జ్ ఇస్ క్వాంటైజ్డ్ అనేది కొంత ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. ఛార్జ్ ఇస్ క్వాంటైజ్డ్ అంటే ఇక్కడ ఛార్జ్ ఎక్కడ కూడా కంటిన్యూస్గా ఉండదమ్మా. ఇట్స్ లైక్ ఏ ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ ఈ. ఓకేనా? ఛార్జ్ ఈజ్ క్వాంటైజ్డ్ అంటే ఇక్కడ ఛార్జ్ అనేది క్వాంటైజ్డ్ కంటిన్యూస్గా ఉండదు. ఇట్స్ లైక్ ఏ ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ ఈ, దట్ ఈస్ క్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ ఇంటూ ఈ. సో ఈ ఈజ్ ఈక్వల్స్ టు 1.6 into 10 to the power of minus 19 coulombs, and n is integer. Then n is equals to 1, 2, 3, so on. Okay, next another property, that is charge is conserved.
ఛార్జ్ ఈజ్ కన్జర్వ్డ్. అంటే బిఫోర్ రియాక్షన్ ఆఫ్టర్ రియాక్షన్ కూడా ఛార్జ్లో అనేది ఎటువంటి మార్పు ఉండదు, సేమ్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ h nu, this is a photon gamma ray. h nu gives rise to electron plus positron. అంటే ఇక్కడ ఛార్జ్ జీరోనే, ఇక్కడ -1 +1. ఇప్పుడు ఛార్జ్ ఎంత అవుతుందమ్మా? 0. సో ఇక్కడ బిఫోర్ రియాక్షన్ అండ్ ఆఫ్టర్ రియాక్షన్ మనకి ఇక్కడ ఛార్జ్ ఎంత ఉందమ్మా? 0. సో ఛార్జ్ ఈజ్ కన్జర్వ్డ్. ఓకేనమ్మా? దిస్ ఈజ్ అబౌట్ ద ప్రాపర్టీ ఆఫ్ చార్జెస్. ఇంతకుముందు మనం ప్రాపర్టీ ఆఫ్ చార్జ్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు కూలుంబ్స్ లా గురించి తెలుసుకుందాం. ఓకే, అయితే మనకు ఆల్రెడీ తెలుసు like charges are repelled each other, unlike charges are attracted each other. అయితే ఆ two charges మధ్య attraction and repulsion, the force acting between the two charges, that force is called as electric force. సో ఆ electric force అనేది repulsive అనేది ఎప్పుడంటే లైక్ చార్జెస్ అప్పుడు, అన్లైక్ చార్జెస్ అప్పుడు ఆ ఫోర్స్ ఎలక్ట్రిక్ ఫోర్స్ అనేది అట్రాక్టివ్గా ఉంటుంది. ఓకే, దీన్ని బేస్ చేసుకొని కూలుంబ్స్ అనే వ్యక్తి 2 లాస్ని మనకి చెప్పడం జరిగింది. దట్ ఈస్ ఫస్ట్ వన్ ఈస్ ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఆర్ రిపల్షన్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు Q1 product of two charges. Product of two charges. అంటే ఇక్కడ మనం ఒక 2 చార్జెస్ తీసుకుంటాం. దట్ ఈస్ Q1 అండ్ Q2. అయితే మనకి ఇవి పాజిటివ్ నెగిటివ్ అనేవి తెలియదు. సో అది అట్రాక్షన్ ఫోర్స్ అయినా కావచ్చు, రిపల్షన్ ఫోర్స్ అయినా కావచ్చు. సో దట్స్ ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఫోర్స్ ఆర్ రిపల్షన్ ఫోర్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ప్రొడక్ట్ ఆఫ్ 2 చార్జెస్ Q1 into Q2. సో వీటి మధ్య డిస్టెన్స్ ఎంత ఉంటుందో R. The force of attraction or repulsion is inversely proportional to square of the distance between them. So this is first line, this is second line. First line nama, the force is directly proportional to product of Q1 and Q2, product of the two charges, and the force is inversely proportional to the square of the distance between them. అయితే దీన్ని మనం సెకండ్ లానే ఇన్వర్స్ స్క్వేర్ లా కూడా పిలుస్తాము. సో దీన్ని కంబైన్ చేసి మనం ఎలా చెప్తాము డెఫినేషన్ అంటే కూలుంబ్స్ లా స్టేట్ దట్ ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఆర్ రిపల్షన్, ద ఫోర్స్ ఆఫ్ attraction or repulsion between two stationary point charges is directly proportional to product of the two charges, product of the charges, and inversely proportional to the square of the distance between them. మనం కూలుంబ్స్ లా డెఫినేషన్ మళ్ళీ ఇంకోసారి చెప్పుకుందామా. Coulomb's law states that the force of attraction or repulsion between two stationary point charges is directly proportional to the product of two charges and inversely proportional to the square of the distance between them. So combined ఎట్లా రాస్తామంటే F is directly proportional to Q1 Q2 by R square. ఇక్కడ మనం proportionality constant యాడ్ చేయాలి కాబట్టి F is equals to 1 by 4 by epsilon naught into Q1 Q2 by R square. So 1 by 4 by epsilon naught అనేది proportionality constant అమ్మా. So 1 by 4 by epsilon naught వాల్యూ అనేది సో ఎలా ఉంటుంది ఇప్పుడు దీని గురించి తెలుసుకుందాం. Epsilon naught. This is the proportionality constant. So
ఈ 1/4πε0 వాల్యూ ఇస్ డిపెండ్స్ అపాన్ ద మీడియం బిట్వీన్ ద చార్జెస్. మనం తీసుకునే మీడియం పైన కూడా డిపెండ్ అయి ఉంటుంది ఈ వాల్యూ అనేది. అండ్ ఇట్స్ ఆల్సో డిపెండ్స్ అపాన్ ద యూనిట్స్ యూజ్డ్ ఫర్ ద చార్జ్, డిస్టెన్స్ అండ్ ఫోర్స్. సో 1/4πε0 అనేది వేటి మీద ఇట్ డిపెండ్స్ ద వాల్యూ ఆఫ్ 1/4πε0 value is depends upon the medium between the two charges and units used for the charge, distance and force. అంటే ఇప్పుడు తెలుసుకోవచ్చు. When charge in coulombs and force in newtons, distance r in meters, charge in coulombs లో తీసుకున్నప్పుడు, force in newtons లో తీసుకున్నప్పుడు, distance అంటే r వాల్యూ మీటర్స్ లో తీసుకున్నప్పుడు అప్పుడు 1/4π వాల్యూ ఎలా ఉంటుందంటే 1/4πε0 వాల్యూ ఎలా ఉంటుందంటే 9 × 10⁹9 న్యూటన్ మీటర్ స్క్వేర్ పర్ కూలుంబ్ స్క్వేర్. సో ఇక్కడ ε0 అంటే permittivity of free space or air. So మనం మీడియం ఇక్కడ ఎయిర్, ఫ్రీ స్పేస్ ఆర్ ఎయిర్ తీసుకున్నప్పుడు సో 1/4πε0 తీసుకుంటాం. అదే ఒకవేళ మనం మీడియం మార్చాము అంటే ఒక డైఎలక్ట్రిక్ కనుక మీడియంగా పెడితే అంటే లైక్ పేపర్, గ్లాస్, ఆయిల్ ఇట్లా మీడియం డైఎలక్ట్రిక్ కనుక మీడియం పెడితే మనం డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ పెట్టాలి. అప్పుడు ఏ విధంగా ఉంటుంది అంటే మనం మీడియం మార్చినప్పుడు అప్పుడు ఏ విధంగా ఉంటుంది గ్రూప్స్ అంటే F is equals to 1/4πε0 into K. K is the dielectric constant. 1/4πε0 into K Q1 Q2 by R square. ఇక్కడ K అంటే డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్. సో మనకి K ఆల్రెడీ ఇంతకు ముందు తెలుసు డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్. K is equals to ε0 into ε/ε0 and ε is equals to K into ε0. సో మనం ఇప్పుడు K into ε0 ప్లేస్ లో ε వేసుకుంటాం. సో F is equals to 1/4πε0 into Q1 Q2 by R square. సో మనం కనుక టూ చార్జెస్ మధ్య మీడియం కనుక ఒక డైఎలక్ట్రిక్ మీడియం కనుక పెడితే అప్పుడు ఏ విధంగా ఉంటుంది ఫోర్స్ F is equals to 1/4πε0 into Q1 Q2 by R square. ఇక్కడ ε అంటే permittivity of dielectric.